హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సత్యం రాజేష్ లీడ్ రోల్ పోషించిన టెనెంట్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ సుమారుగా 2 hours లోపే ఉంటుందన్నమాట. ఎక్కువ థియేటర్స్లో కూడా మేబీ రిలీజ్ అవ్వలేదు అనుకోండి. ఈ సినిమాలో సత్యం రాజేష్తో పాటు పి చందన, మేఘా చౌదరి, ఎస్తేరు, ఏ నరేన్ మరియు భరత్ కాంత్ తదితరులు నటించారండి. ప్రొడ్యూసర్ వచ్చేసి చంద్రశేఖర్ మోగుల, డైరెక్టర్ వచ్చేసి వై యుగంధర్ అండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం పర్వాలేదండి, మరీ సూపర్ అని అయితే చెప్పలేను. కాకపోతే డైరెక్టర్ తీసుకున్నటువంటి సబ్జెక్ట్ మాత్రం చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. అదేంటి ఈ మధ్యన డైరెక్టర్స్ చాలా డిఫరెంట్ సబ్జెక్టులు తీసుకుంటున్నారు కానివ్వండి, ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకోవటంలో తడబడుతున్నారేమో అనిపించింది. ఇక్కడ ఈ సినిమాలో కూడా డైరెక్టర్ యుగంధర్ ఈ మూవీ స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడేమో అనిపించింది నాకైతే. ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, బాగానే ఉందండి. ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకోలాగా ఉంటుంది అనమాట. అయితే సెకండ్ హాఫ్లో ఆడియన్స్ని సర్ప్రైజ్ మరి షాక్ గురి చేసేటటువంటి అంశాలు చాలా ఉంటాయి అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ యూత్ బ్యాడ్ హ్యాబిట్స్, గంజాయి, డ్రగ్స్ లాంటి వాటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల తమ లైఫ్ని ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు అనేటటువంటి మంచి పాయింట్ని సినిమాలో చూపించారు. టెక్నికల్గా ఎంత డెవలప్ అయినా కానివ్వండి, ఒంటరిగా ఉండేటటువంటి లేడీస్కి మాత్రం ఇంకా సెక్యూరిటీ పూర్తిగా రాలేదు అనే విషయాన్ని ఈ సినిమా చక్కగా తెలియజేసింది. కాబట్టి మీ ఇంట్లో ఉండేటటువంటి లేడీస్ విషయంలో కూడా సెక్యూరిటీ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక స్టోరీ విషయానికి వస్తే నేనైతే పెద్దగా చెప్పదలుచుకోలేదండి. మీరైతే ఇది థియేటర్కి వెళ్ళే చూడండి, ఎందుకంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ అనేవి చెబితే తొందరగా రివీల్ చేసేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను స్టోరీ విషయానికి అయితే వెళ్ళదలుచుకోలేదు, డైరెక్ట్గా యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతాను అనమాట. ఈ సినిమాకి మెయిన్ లీడ్ రోల్స్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది సత్యం రాజేష్ గారు అని చెప్పాలన్నమాట. ఆ సత్యం రాజేష్ గారు తనకిచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశారనమాట. హస్బెండ్ క్యారెక్టర్ మేఘా చౌదరి గారు, అట్లాగే పి చందన గారు కూడా తమకిచ్చినటువంటి క్యారెక్టర్కి న్యాయం చేశారు. అట్లాగే స్టోరీని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఇంకొక ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి ఎస్తేర్ గారు అనమాట. ఆవిడ కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేశారు. అందులోనూ సినిమాలో ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ని కరెక్ట్గా రివీల్ చేసే చోట్ల ఎస్తేర్ గారి పెర్ఫార్మెన్స్ కూడా మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆ హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా తమకిచ్చిన రోల్స్కి న్యాయం చేశారండి. మరీ ముఖ్యంగా ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ ప్రజెంట్ యూత్ మందు, సిగరెట్, డ్రగ్స్తో ఎలా చెడిపోతున్నారని చాలా క్లియర్గా చూపిస్తారన్నమాట. అదే సినిమాలో మెయిన్ పాయింట్. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సాహిత్య సాగర్ అందించినటువంటి బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయిందండి, నాకైతే నచ్చింది. ఆ స్టోరీకి తగ్గట్టుగా చాలా మంచి బీజిఎం ఇచ్చారు ఆయన. అయితే సినిమా మొత్తం కూడా అపార్ట్మెంట్లోనే జరుగుతూ ఉంటుందండి. దీనికి మళ్ళీ ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఓవరాల్గా అయనీత్ మరియు రాహుల్ రవి ఇచ్చినటువంటి సినిమాటోగ్రఫీ పర్లేదండి, బాగానే ఉందండి, సబ్జెక్ట్కి తగ్గట్టుగానే ఉందన్నమాట. విజయ్ ముక్తవరపు యొక్క ఎడిటింగ్ అయితే పర్లేదండి, బాగానే ఉందండి. కాకపోతే స్టోరీ మాటికి ముందుకి వెనక్కి లాగి పీకి చేసినట్టు అనిపించిందండి కొన్ని చోట్ల. ఏదేమైనా సరే ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది అన్నది నా అభిప్రాయం. ఇక డైరెక్టర్ వై యుగంధర్ విషయానికి వస్తే సిటీ కల్చర్లో పడిపోయి ప్రజెంట్ యువత ఎలా చెడిపోతున్నారు అనేటటువంటి ఒక ముఖ్యమైన కాన్సెప్ట్తో ఆయన సినిమాని తీద్దాం అనుకున్నారండి. అది కొంతవరకు సక్సెస్ అయినట్టు. అందులో అయితే సమస్య ఒకటే చూపించేసి వదిలేస్తే సరిపోదు కదండి, దానికి కొంచెం పరిష్కారం కూడా చూపించుంటే బాగుండేది కదా. ఎంతసేపు చావే అన్నింటికి పరిష్కారం కాదు కదా, ఆడియన్స్ ఇలా కూడా ఆలోచిస్తారుగా. ఆ విధంగా డైరెక్టర్ ఇంకొంచెం బెటర్గా ఆలోచించి స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.